ఏంటి అంటే ఇప్పుడు మెయిన్గా ఇది వింటర్ సీజన్. సో వింటర్ సీజన్ కాబట్టి వింటర్లో ఏంటి అంటే మనకు ఎక్కువ చలి బాగా ఉండడం వలన వాతావరణంలో హ్యూమిడిటీ ఇదైపోయి మనకు స్కిన్లో అనేది డ్రైనెస్ అనేది ఎక్కువ ఇదవుతుంది అనమాట. ఏంటి అంటే జనరల్గా మనకు బాగా డ్రైనెస్ ఉంటుంది ఒకటి, తర్వాత స్కిన్ పీల్ కావడం ఉంటుంది, ఇంకోటి రెడ్నెస్ ఉంటుంది. దీనికి తోడు మనం ఏం చేస్తాము, మామూలుగా మనం అసలు చలి బాగా ఉందని చెప్పి మనం ఎక్కువ హాట్ వాటర్ వేసుకుంటాం. సో ఎక్కువ హాట్ వాటర్ వేసుకోవడం వలన మనం ఇంకా స్కిన్లో ఉండే తేమదనాన్ని పీల్చేస్తుంది అనమాట. సో ఇంకోటి ఏం చేస్తాం, మనము వాటర్ తాగము. అరే ప్రతిసారి వాష్రూమ్ యూజ్ చేయాల్సి వస్తుందని చెప్పి వాటర్ తక్కువ తాగుతాం. సో అది కూడా ఒకటి మెయిన్ ప్రాబ్లం. ఆల్రెడీ మన బాడీలో వాటర్ అనేది తక్కువ ఉంటుంది. సో ఆ చలికి ఇంకా మనం మళ్ళీ వాష్రూమ్ యూజ్ చేయాలని చెప్పి తాగము. సో అది ఒక పెద్ద మిస్టేక్ చేస్తాం. సో ఎక్కువ హాట్ వాటర్ వేసుకోవద్దు, వాటర్ బాగా తాగాలి. ఇంకోటి ఏంటి అంటే జనరల్గా మాయిశ్చరైజర్ మనకు మార్కెట్లో ఎన్నో ఉంటాయి. సో నేను చెప్పే బెస్ట్ ఏంటి అంటే మనం స్నానానికి వెళ్ళేటప్పుడు కోకోనట్ ఆయిల్, వెనకటికి అందరూ అదే వాడేవాళ్ళు. ఇంకా నార్త్ సైడ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నువ్వు స్నానం చేసిన తర్వాత వాష్రూమ్లో ఒక 2 drops మస్టర్డ్ ఆయిల్ వేసుకో. మస్టర్డ్ ఆయిల్ వేసుకొని మంచిగా ఒళ్ళంతా ఇలా అనుకొని మళ్ళీ బాగా గోరువెచ్చని నీళ్ళు వేసుకొని అప్పుడు చూడు అసలు నీకు స్కిన్ పగలడం అనేది ఉండదు. మనం ఎన్ని మార్కెట్లో దొరికి ఎన్ని మాయిశ్చరైజర్లు వాడినా ఏం వాడినా కూడా సరే, కానీ ఇలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ఉండే చూడు చాలా బాగా పనిచేస్తాయి. ఇంకోటి ఏంటంటే లిప్స్ బాగా డ్రై అయిపోయి ఇట్లా చీలడము, బ్లడ్ రావడము ఉంటుంది. మనకు మీగడ కానీ లేదు అంటే వెన్నె కానీ మనం మామూలుగా మీగడ ఉంటుంది, అందరి ఇంట్లో ఉంటుంది. సో దాన్ని నైట్ పూట, డే టైంలో అయితే మనము పెట్టుకొని వెళ్ళాలంటే స్మెల్ వస్తుంది అవన్నీ అనుకుంటాం. సో ఇంటికి వచ్చిన తర్వాత లైట్గా అప్లై చేసి లైట్గా ఇట్లా మసాజ్ లాగా చేసుకొని లేదా అప్లై చేసుకొని పడుకున్నా కూడా సరే. సో చాలా చేంజెస్ వస్తాయమ్మా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం చెప్పినందుకు.